హాయ్ అండి, నేను మీ వల్లి. ఒక్కసారి ఇలా క్యారెట్ పాయసం చేసి చూడండి, రుచి అదిరిపోతుంది. అంతే కదండి, చాలా క్విక్గా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ పాయసం పిల్లలైనా పెద్దలైనా భలే బాగా ఎంజాయ్ చేస్తారు. మరి క్యారెట్ పాయసం ఎలా చేయాలో చూపించేనా? 2 క్యారెట్లు తీసుకుని పీల్ చేసుకుని ఇలా తురుముకుని సైడ్కి పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదంలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని కొన్ని బాదంలు, కొన్ని జీడిపప్పులు వేసుకుని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొన్ని కిస్మిస్లను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ దోరగా వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి క్యారెట్ తురుము వేసుకుని బాగా వేయించుకోవాలి. క్యారెట్ పచ్చివాసన లేకుండా కొంచెం దగ్గర పడేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మరి కొంచెం నెయ్యి కూడా వేసుకుని మరొకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మరగ్గాసిన పాలని క్యారెట్లో వేసేసుకుని 2-3 పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంతగా మీరు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ముందుగానే జీడిపప్పు, బాదం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల పాయసం చిక్కగా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని దంచిన 3 ఇలాచీని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మరొకసారి కుక్ చేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చినంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ పాయసం సిద్ధమైపోయింది. మీ ఇంటికి ఎప్పుడైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఈ క్యారెట్ పాయసం వడ్డించి చూడండి, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కూడా ఈ క్యారెట్ పాయసం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఈ పాయసం తయారు చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.